మేడం ఎలా ఉంది మేడం మూవీ? పిక్చర్ చాలా బాగుంది. ఎట్లుంది వెంకటేశ్వర యాక్టింగ్ ఎలా ఉంది? వెంకటేష్ యాక్టింగ్ చెప్పక్కర్లేదండి. చాలా లుకింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. మామూలు ఫైటింగ్ ఉంది. అంతా ఫ్యామిలీ ఓరియంటల్ మూవీ అన్న ఫ్యామిలీ. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ టైప్. సెకండ్ అంటే లాస్ట్లో కొంచెం లాగా అనిపించింది. అని చాలా బాగుంది. ఓవరాల్ వైలెన్స్ ఉంది అంటున్నారు కదా మూవీ, ఎట్లా అనిపిస్తుంది? వైలెన్స్ కూడా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫ్యామిలీ టైప్. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ. ఓవరాల్గా పిక్చర్ చాలా బాగుంది. ఎట్లుంది మేడం? దీనిలో చిన్న పాప గురించి స్టోరీ తీసుకున్నారు, ఎట్లుంది వాళ్ళకి? చాలా బాగుంది. కాకపోతే ఆ పాపను బతికిస్తే బాగుండేది అనుకున్నాం. అది అంటే వాళ్ళ పాపకి ఎంత సేవ చేస్తాడు కదా, సో ఫైనల్గా ఏమనిపిస్తుంది అంటారు? అంటే బాగా అనిపించింది. చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ అది చాలా బాగా పండింది. బాగుంది. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మేడం? సాంగ్స్ కూడా ఉన్నాయండి. ఉన్నాయి. వెంకటేష్ ఫస్ట్ సాంగ్ డ్యాన్స్ బాగా చేస్తారు. ఫైట్స్ ఏమైనా ఉన్నాయి మేడం? ఫైట్స్ చాలా ఉన్నాయి. మీకు నచ్చిన సీన్ దీంట్లో ఈ మూవీలో ఏంటంటారు? నాకు పాపతో ఉన్న సీన్స్ అన్నీ నచ్చినాయండి. పాపతో ఉన్న సీన్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. ఫీల్ అయ్యారా? లాస్ట్ అయితే ఏడ్చా నేను. పాప చనిపోయినప్పుడు. ఎట్లుంది టోటల్గా ఓవరాల్గా ఎట్లుంది? ఓవరాల్గా పిక్చర్ చాలా బాగుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చూసావా మూవీ? చూసా. ఎట్లుంది? బాగుంది అన్న సినిమా. సైంధవ్ అంటే వెంకటేష్ గారి కోసం చూడొచ్చు. అంటే ఫుల్ యాక్షన్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మనకి ఇదేంటి జాన్ విక్ కైండ్ ఆఫ్ మూవీ అన్నట్టు. మనకి ఫస్ట్ హాఫ్ వస్తే డైలాగ్స్ కానీ ఎలివేషన్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ లైక్ జాన్ విక్ సినిమా నుంచి తీసుకున్నారు అన్నట్టు రిఫరెన్స్లు ఉంటాయి. అది చూపిస్తే సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి విలన్ హీరో టామ్ అండ్ జెర్రీ గేమ్లా ఉంటుంది. అండ్ ఇంకా మనకి మామూలు సైకో ఫుల్ యాక్షను డేంజరస్ మ్యాన్ ఒక అసాసిన్ అని చూపించి అతను క్లైమాక్స్ వచ్చేసప్పటికి జనాలకి మంచి చేద్దాం అనుకుంటాడు. లైక్ రొటీన్ కమర్షియల్ మూవీ అన్నట్టు. సో ఆ విధంగా నేను కొద్దిగా డిసప్పాయింట్. మళ్ళీ రొటీన్ అలాగే ఉంది అన్నట్టు. సో మిగతా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకుంటే బాగుంది, బట్ కుడ్ బి బెటర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా క్లైమాక్స్ వచ్చేప్పటికైతే ఎమోషన్ వర్కౌట్ చేద్దాం అనుకున్నారు, బట్ అది ఓవర్ ఎమోషన్ అయిపోయింది. సో ఇంకో అసాసిన్ భయంకరమైన అసాసిన్ చూపించి అతనికి ఎమోషన్ ఉంటుంది, ఎమోషన్ చూపించి బాగా యాక్షన్గా చూపిద్దాం అనుకున్నప్పుడు ఆ ఎమోషన్ అనేది డిస్టర్బింగ్గా అనిపించింది మధ్యలో. అంటే మంచి ఎలివేషన్ ఇస్తున్నారు అన్నప్పుడు ఎమోషన్ అనేది బాధపడే లాగ్ అనేది స్లోనెస్ అనేది వచ్చేసింది. సో అదొక డిసప్పాయింట్మెంట్ వచ్చింది నాకు. అయితే ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు హిట్ తర్వాత హిట్ 2 తర్వాత డైరెక్షన్ ఎట్లుందంట? హిట్ 1 ఫర్ సైంధవ్ చూసుకుంటే సైంధవ్ కూడా హిట్ 2 బాగుంటుంది. హిట్ 2 చూసుకుంటే హిట్ 2 కూడా హిట్ 1 బాగుంటుంది. సో హిట్ వర్స్ చూసుకుంటే కనుక అది ఒక హిట్ యూనివర్స్, అది వేరు ఇది వేరు, ఈ స్టాండ్ అలోన్ ఫిలిం. సో ఈ పరంగా ఇప్పుడు వెంకటేష్ అయితే డైరెక్టర్ కొత్త 3 సినిమాలు చేశాడు, బట్ వెంకటేష్ హ్యాండిలింగ్ బాగా చేశాడు. చాలా ఎక్స్పీరియన్స్గా బాగా చేశాడు డైరెక్టర్. నవాజుద్దీన్ గారిని కూడా చాలా బాగా చేశారు, బాగా రాసుకున్నారు. బట్ ఏంటంటే ఆడియన్స్ని ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఎమోషన్ని పెట్టారు. ఎమోషన్ అంత డిసప్పాయింట్మెంట్ అయ్యింది. కొంచెం మళ్ళీ లాగ్ ఉంది అంటున్నారు మూవీ, కొంచెం అంటే అంతగా బాగలేదు, అంతగా తీయలేదు డైరెక్షన్ అంటున్నారు. డైరెక్షన్ బాగుందండి, డైరెక్షన్ బాగా అనట్లేదు, బట్ లాగానే ఎమోషన్ మీద కూడా ఫుల్ యాక్షన్ మూవీ జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఎమోషన్ మీద కూడా ఈక్వల్గా పెట్టారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఎమోషన్ అనేది లాగ్ అయిపోయి సినిమాను డామినేట్ చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే డిసప్పాయింట్మెంట్ లాగ్ అంటారు. ఇప్పుడు మరి వెంకటేష్ గారు చాలా లాంగ్ బ్యాక్ తర్వాత మూవీ తీయడం ఎట్లయినా యాక్టింగ్లో ఏమన్నా మిస్ అయింది? ఆయన యాక్టింగ్లో ఏం మిస్ అవ్వాలా, పియర్సీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఎప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ చేసేవాళ్ళు. ఈ మధ్యన మనకి నెట్ఫ్లిక్స్లో బాలీవుడ్ వాళ్ళు కూడా అట్రాక్ట్ చేశారు. మనకి ఇప్పుడు మళ్ళీ చూస్తామంటే మళ్ళీ యాక్షన్ లవర్స్ కూడా అట్రాక్ట్ చేస్తారు. ఆల్ టైప్ ఆఫ్ మూవీ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చాలా డీసెంట్గా చేస్తున్నారు. బట్ నెట్ఫ్లిక్స్ ఒక డీసెంట్ మిస్యూవ్ ఉంది, అది విషయం. బట్ ఇదేంటంటే వెంకటేష్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు, కానీ ఆయన యాక్టింగ్ మాత్రం నమ్మకంగా డామినేట్ చేశారు. అదైతే పక్కా. ఎందుకంటే ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎలా ఉందనిపించింది? ఫాదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందన్న, బట్ ఏంటంటే అది ఓవర్ అయిపోయింది రాను రాను. అంటే ఓవర్ అంటే ఏంటంటే ఫాదర్ సెంటిమెంట్తో స్టార్ట్ అయ్యే మూవీ అతనికి అసాసిన్ అని తెలుసుకొని యాక్షన్ సైడ్ వెళ్తున్న టైం అప్పుడు ఎమోషన్ అనేది వెనక్కి లాగేస్తుంది ఆ యాక్షన్ని. సో ఆ వెనక్కి లాగేయడం అనేది కరెక్ట్గా హ్యాండిల్ చేస్తుంటే కుడ్ బి ఏ బ్లాక్ బాస్టర్. అది మరి ఫ్లాప్ అంటావా హిట్ అంటావా మూవీ? యావరేజ్ అంటాం. యావరేజ్ అంటాం. ఎంత ఇస్తావు రేటింగ్? 2.5. థ్యాంక్ యూ బ్రో. చాలా బాగుంది. డైరెక్షన్ అయితే సూపర్గా అనుకోవచ్చు. అలాగే డిఓపి అయితే హైలైట్ భయ్యా, నిజంగా లొకేషన్స్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ ఆ యాక్షన్ మూమెంట్లకి మాత్రం సూపర్గా చూపించారు. అయితే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కోసాలకి ఏంటంటే మంచి డైలాగులతో యాక్షన్ లైట్గా ఉండి సినిమా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కోసాలకి ఫుల్ యాక్షన్ మూవీ, ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు.
సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ మూవీతో పాటు తండ్రి కూతుల సెంటిమెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగుంది. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు. వండర్ఫుల్ క్యారెక్టర్స్, చాలా డిఫరెంట్గా విలన్ కూడా ఒక కామెడీ వేతో విలన్ని చూపించడం చాలా బాగుంది. అంటే ఎప్పుడు వెంకటేష్ గారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయని అయితే చూపించారు భయ్య. చాలా డిఫరెంట్గా ఉంది సినిమా. లాంగ్ బ్యాక్ తర్వాత వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లుంది? అంటే యాక్టింగ్ అనేది చాలా బాగుంది అంటే ఎందుకంటే మనోడిని ఇంతవరకు సెంటిమెంట్గా లేదా ఫ్యామిలీ లేడీస్కి ఇదే కనెక్ట్ అయింది. ఒక యాక్షన్ మూవీ అనేది అసలు పర్ఫెక్ట్ క్యారెక్టర్ అయితే వెంకటేష్ గారికి అయితే సెట్ అయింది అనుకుంటున్నాను. ఎట్లా ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎలా ఉంది దీంట్లో? ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అంటే ఒకటే భయ్య, ఇప్పుడు తన పాపను రక్షించుకునే స్థితిలో ఉన్నప్పుడు వేరే ఇంకో 360 మంది పిల్లల్ని కూడా రక్షించడం అనేది, తన పాప చనిపోయినా కూడా ఇంకా 365 మంది పిల్లల్ని కాపాడడమే నిజంగా సైందో కాన్సెప్ట్. అంటే ఇది కిక్కు టైప్ అంటారా? కిక్కు 2 ఉంది కదా అన్న, కిక్కుకో దీనికి సంబంధం లేదన్న. కాకపోతే ఏంటంటే అందులో చిన్నపిల్లల్ని కాపాడతారు, ఇందులో చిన్నపిల్లల్ని కాపాడతారు. కానీ ఇది మొత్తం యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అదేంటంటే మొత్తం ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ ఉంది. అది వైలెన్స్ కూడా దీంట్లో అన్న, వైలెన్స్ ఉందా? వైలెన్స్ అంటే ఇంకా మామూలుగా ఉండదు, బాగుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. నాకు తెలిసిన వరకు అయితే 3 బాగున్నాయి అన్న. ఇప్పుడు హిట్ అనేది అంటే ఇప్పుడు నేను కన్ఫర్మ్ చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 4వ సినిమా రిలీజ్ అవుతుంది నాగార్జున గారిది రిలీజ్ అయినాక ఇప్పుడు 3 సినిమాలు చూసినాం. ఈ 4వ సినిమా చూస్తే అప్పుడు తెలుస్తుంది ఏ సినిమా హిట్ అనేది పర్ఫెక్ట్గా చెప్పగలవచ్చు. ఈ సంక్రాంతికి 3 రోజులు అనేది. ఓకే అన్న, థ్యాంక్ యూ.